खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का SMH न्यूज़ चैनल में खैर मक़दम है। खैरताबाद ज़िला महिला कांग्रेस के सदर शुंबुला उषा श्रीकांत गौड़ ने महालक्ष्मी स्कीम पर गलत मालूमात फैलाने पर BRS और BJP पार्टियों की शदीद मजम्मत की। महालक्ष्मी स्कीम के तहत खवातीन के लिए RTC बस की मुफ्त सफ़र के एक हिस्से के तौर पर इन्होंने खवातीन के साथ मिलकर राय जानने के लिए खुद बस में सफ़र किया। इन्होंने कहा कि हर वक्त मुफ्त बस के सफ़र से खवातीन बहुत ही ज़्यादा खुश और इस्तेफ़ादा हासिल कर रही है। इन्होंने कहा कि BRS पार्टी और BJP पार्टी इस स्कीम पर बुरा प्रोपेगेंडा फैला रही है। लोग इनकी बातों पर बिल्कुल भी यकीन ना करें। मज़ीद कहा कि इख्तिदार से महरूम होने की वजह से ये लोग इस तरह बौखलाहट का शिकार होकर साजिश रच रहे हैं। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रजवी की SMH न्यूज़ चैनल के लिए यह खुसूसी रिपोर्ट। రోజు వెళ్తున్నారా ఈ రోజు వచ్చారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లేడీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. చాలా పథకాలు కూడా లేడీస్ కి సంబంధించి మీకు ఇప్పుడు హ్యాపీయా చూస్తున్నారు కదా. మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఎంతో ఉపయోగపడే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం కింద బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిన మహిళా ప్రయాణికులను కలిసి నేను ఈరోజు వారి అభిప్రాయాలు అడిగాను. అందరూ కూడా సంతోషపడుతున్నారు. వారు ఆధార్ కార్డు చూపించి ఈ బస్సు ప్రయాణం చేస్తున్నారు డైలీ అని తెలుస్తుంది. అలాగే ఈరోజు KTR గారు అన్ని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఇలా మహిళలు కొట్టుకుంటున్నారు అలా అని ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు BRS BJP ప్రభుత్వాలు. కాబట్టి మీరందరూ కూడా గ్రహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం చేపట్టిందంటే అది ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని, అలాగే ప్రజలకి ఎప్పుడు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈరోజు ప్రయాణం చేసి తెలుసుకున్నాం కాబట్టి ఇకపై కూడా ప్రజలు రాబోయే కాలంలో మా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు బస్సు ప్రయాణం చేసి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన 6 గ్యారంటీలలో మొట్టమొదటిదైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం కింద ఈరోజు బస్సు ప్రయాణం చేసి మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాను. ప్రతిరోజు కూడా నిత్యం ఎంతో మంది మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తూ వారికి ఎంతో సహాయంగా ఉందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తుందని వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ BJP BRS పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం కింద ఇలా మహిళలు రోడ్ల మీద మహిళలు బస్సులో ప్రయాణం చేసేప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారు అనేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలని తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి బస్సులు ఎక్కి చూడండి. KTR గారు మరి BJP పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ప్రయాణం చేస్తే తెలుస్తుంది ఇది మహిళలకు ఎంతగా ఉచిత పథకం ఎంతగా ఉపయోగపడుతుందో గ్రహించండి. ఇకపైనా మేల్కోనండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అండదండగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే పార్టీగా మేము పేరు తెచ్చుకున్నాం. మా పాలన వచ్చి నెల రోజులు కూడా కాలేదు. ఇంత లోపల మేము ఒక్కొక్కటిగా పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాల మీద దృష్టి సారించి ప్రజల వద్దకు పాలన పెట్టి మేము ప్రజల సమస్యలపై పరిష్కారాలకై మేము కృషి చేస్తుంటే వీళ్ళు చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇకపైన ఇవన్నీ కూడా కొనసాగించొద్దని మానుకోవాలని తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా వచ్చే MP ఎలక్షన్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కడతారని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జై కాంగ్రెస్. ఎలక్షన్ల ముందు వచ్చి ఎలక్షన్ స్టంట్ గా అన్ని హామీలు ఇచ్చి పథకాల పేరిట హామీలు ఇచ్చే ప్రభుత్వం BRS ప్రభుత్వం అండి. ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఏం చేశారు, అధికారం చేతిలో ఇస్తే మేము వచ్చి 25 రోజులు కూడా కాలేదు. మేము చేసి ప్రజలకు ఒక్కొక్క సంక్షేమం ఒక్కొక్కటి వెంటనే చేస్తుంటే ప్రజలకు సన్నిహితంగా వెళ్తున్నాం. అది చూసి ఓర్వలేక రాబోయే కాలంలో మా ఎన్నికల్లో మేము గెలుస్తామా లేదా అన్న భయంతో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక 10 సంవత్సరాలు కూడా ఏ రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఆ పేద ప్రజలకు ఇండ్లు ఇస్తానని ఇండ్లు ఇవ్వలేరు. ఇప్పుడు మేము అన్ని ఈ 6 గ్యారంటీల యొక్క పథకాలు స్కీములు ఆ ఫామ్స్ ఇచ్చింది ఈ 6 రోజులు 28 తారీఖు నుంచి రేపు లాస్ట్ డేట్ అండి. ఈ లోపు అందరు దరఖాస్తులు కూడా చాలా మంది పేద ప్రజలు అర్హులైన వారు అందరు కూడా వచ్చి ఈ స్కీమ్ ని చాలా ఉపయోగించుకుంటున్నారు. వారందరినీ పరిశీలించి అర్హులైన వారందరికీ కూడా
వారు కోరుకున్న పెన్షన్లే కానీ ఇంద్రమ్మ ఇండ్లే కానీ మరియు 500 సిలిండరు, ఆడవాళ్ళకి ప్రతి ఒక్క మహిళకి 2500 కానీ ఇలా అన్ని పథకాలను కూడా వెంటనే వాటిని పరిశీలించి అర్హులైన వారికి అందిస్తాం. చాలా మంచి ఆదరణ ఉందండి. ప్రజలందరూ కూడా మాకు ఇంతకు ముందుకు ఉన్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందుకు సీఎంని కూడా కలవలేకపోయారు, ఒక అధికారిని కూడా ప్రజాప్రతినిధిని కూడా కలవలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మేము ఆ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్నాం. నేరుగా అధికారిని కలవచ్చు, మంత్రులను కలవచ్చు, సీఎం గారిని కూడా కలిసే మేము ఫెసిలిటీస్ని కల్పించామండి.